సో మీకు ఒక విషయం కూడా చెప్పాలి. యాక్చువల్ గా 2014-15 ఆ టైంలో ఛానల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అప్పుడు ఈ జీ ఈ కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళం ప్రదీప్ గారు మన ప్రదీప్ అన్న రవన్న వాళ్ళే చూస్తున్నారు ఈ స్టూడియోలు ఎక్కడ ఉంటాయి అని. ఎక్కడైనా ఆడిషన్ కనబడితే యాంకర్ ఆడిషన్స్, అది వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిషన్ అంటే టీవీలో స్క్రోలింగ్ వస్తుండే. అయితే కాల్ చేస్తే ఆడిషన్ కి రమ్మంటున్నారు, పలానా సాటర్డే రండి, వెడ్నెస్డే రండి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలో అక్కడ తెలియదు. తెలుసుకోవాలి అంటే మీ వీడియోస్ సెర్చ్ చేసిన, మీ వీడియోస్ యూట్యూబ్ లో కొడితే ఒక వీడియో దొరకదన్నా. అప్పుడు అసలు మీరు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నారో ఒక వీడియో చూద్దాము, చూసి 2-3 చూసి వెళ్ళాలి కదా అక్కడికి అంటే లేదు. నరేష్ నీకు మాట చెప్తాను నరేష్, నేను అప్పుడు చేసిన ప్రోగ్రాంలు దాదాపు 1200-1300 ఇంటర్వ్యూలు చేశా. జెమినీ టెలివిజన్ లో ఒక టర్మ్ ఒక వీక్ లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ లో అన్ని ప్రోగ్రామ్స్ అంటే యాంకర్ టు యాంకర్ అంటే బంపర్ టు బంపర్ అన్నట్టు ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళీ నేనే యాంకర్, ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ న్యూస్ చదివాను, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే ఫన్ చేసామండి, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే వాయిస్ ఇచ్చామండి, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే టాప్ మూవీస్ రేటింగ్ ఇచ్చామండి. సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ప్రతి అరగంట ప్రోగ్రామ్ లోను బంపర్ టు బంపర్ అంటే చిన్న గ్యాప్ లో నా ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఒక టర్మ్ 7 ప్రోగ్రాంలు నేను సోలో యాంకర్. ఓకే, 7 ఈటీవీ ప్రభాకర్, ఇక్కడ జెమినీ సురేష్, మీ ఇద్దరే ఉండేవాళ్ళు. ఎందుకంటే నా లైఫ్ ఇంకా అక్కడే ఉండేది. పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడు, సాయంత్రం ఇంక చీకటిపోయింది ఇంటికి వెళ్ళిపోతామని బుడ్డిదేపు మట్టుకుని ఆడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ టైప్ డ్యూటీ నాకు పొద్దున్నే వచ్చేవాడిని క్యారేజ్ పట్టుకుని. జెమినీ టీవీకి ఎంట్రీ, అక్కడ రాయటం, యాంకరింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇన్ని పనులు ఉండేది. వీటన్నిటినీ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకునేది. 6 to 6 జాబులు కాదు మన మీడియాలో. సో అందుకని అక్కడే ఉండేవాడిని. అందుకని ఎవరు రాకపోయినా ఒకవేళ సురేష్ ఉన్నాడు, సురేష్ పెట్టండి, అది చేసే ఆ ప్రోగ్రామ్ గమని అయిపోవాలి, ఇలా ఉండేది. సో అన్ని ప్రోగ్రాములు చేసేవాళ్ళు. సో ఇష్టమైన ప్రొఫెషన్ కష్టం అసలు అనిపించేది ఇంకా ఎప్పుడు కష్టం అది అనిపించదు కూడా ఇన్ ఫ్యూచర్. ఓకే, మీరు చేసేటప్పుడు ఎవరైనా అవకాశాలు అడిగేవారా? మీడియాలోకి రావాలంటే ఏం చేయాలి, బయట కలిసి ఎవరైనా కామన్ పబ్లిక్? నిన్న కూడా అడిగారు. ఇప్పుడు కదన్నా, అప్పుడు అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయి, వాళ్ళకి తెలియట్లేదు. చెప్పాను నేను ఆల్రెడీ, ఎవరిని అడగక్కర్లేదు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టాడు ఒకడు, మహానుభావుడాడు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టినోడిని తాటికం పెట్టి కొట్టాలని చెప్పాను రీసెంట్ గానే. నేను ఎందుకు కొట్టాలంటే కెమెరా ఎందుకు అవసరం, ఫోన్ ఎందుకండి. హలో మా ఓనా ఏం చేస్తున్నా, భోజనం చేయాలా, సరే అదే నేను వచ్చేస్తాను, ఎల్లుండి కలుద్దాం. సమాచారం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి చెప్పడం కోసం తయారు చేసి ఎవడికో దిక్కుమాలని ఐడియా వచ్చి అందులో కెమెరా పెట్టాడు. ఈవేళ ప్రపంచం సంకన ఆగిపోయింది ఆ కెమెరా వల్ల. ఓకే, అలా చాలా మందికి తెలియని విషయం. మీ చేతుల్లోనే కెమెరా ఉంది. నువ్వు పాపులర్ రావాలంటే ఎవడో వచ్చి నీ కెమెరాలు ఎట్టక్కర్లేదు, లైట్లు ఎక్కర్లేదు. అవసరం వీడికి అభిముఖంగా నుంచి ముఖం మీద లైట్ వేసుకుని కెమెరా పెట్టుకుని 4 మాటలు పాడే యూట్యూబ్ లో వాడే అంతే. ఓకే, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి పాపులర్ అన్న అవుతావు, లేదంటే లోపల కుమ్మేయడం జరుగుద్ది. ఓకే, సో ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు వాతావరణం ఈ విధంగానే ఉంటది. సరదాగా ఉంటాను. ఓకే, ముఖ్యంగా మీది గోదావరి కదన్నా? అవును, నిజంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ అందరు కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చినారు. వాళ్ళ టైమింగ్ కూడా చాలా బాగుంటది అన్న. కొన్ని సినిమాల్లో ఆ యాస వల్లే సినిమాలు ఆడిస్తూ ఉంటాయి. తూర్పు అంటేటప్పుడు అలా ఏం లేదన్న. బేసిక్ గా మీరు చెప్పింది కరెక్టే, గానీ అక్కడ ఒక పిచ్చి పట్టుకుంది అనుకో, గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి అనుకుంటే దానికోసం వాడు ఎంత దూరమైన వెళ్ళిపోతారు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు, దాన్ని ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంటాడు. నేను యాక్టర్ని వచ్చా, యాంకర్ అయ్యా, రేడియో జాకీ అయ్యా, డబ్బింగ్ ఇవన్నీ చేసుకుని ఇవాళకి నేను ఇప్పుడు యాక్టర్ గా మీ ముందుగా కూర్చోగలిగాను. అలాగే ఒక డైరెక్టర్ అనుకున్నాడు అనుకోండి, మీ ఇలాంటి యంగ్స్టర్ దాని మీదే ఉంటాడు. ఆ కసి పట్టుదల ఆ గోదావరి నీళ్లలో ఆ ప్రాంతంలో ఉంటది. అందుకని వాళ్ళు సాధించి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చింది, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇటు వరంగల్ నుంచి, అటు విజయనగరం నుంచి, ఇటు నెల్లూరు నుంచి, ఇటు ఎక్కడ ఎనీవేర్ అంటే 2 ప్రాంతాల నుంచి వస్తున్నారు. 2 చోట్ల టాలెంట్లు. ఆ 2 అనే మాటే లేదు. నీకు తెలియదు, తెలుగు అనే మాటే ఉంటది. ఓకే, నేను రీసెంట్ గా ఒక చోట చెప్పా, మీరు అంటున్నారు కదా నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చాను, నేను చాలా సినిమాలు ఈ మధ్యన ఏం మంచిగా ఉన్నావు, ఎట్లా ఉన్నా, ఏం చేస్తున్నావు, డైలాగులు ఇప్పుడు మొత్తం అవి చూడడానికి ఇష్టపడుతున్నారు. చెప్తాను భయ్యా, నేను పుట్టింది ఆంధ్ర గడ్డ, నేను పెరిగింది తెలంగాణ అడ్డ, నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, నేను తెలుగు, నేను ఎక్కడైనా ఉంటాను. ఓకే, కానీ ఆ విద్వేషాలు ఇప్పుడు ఏం లేవు కానన్నా, కానీ కొంతమంది మాట్లాడుతుంటారు. సో వాటి గురించి మనం పట్టించుకోవద్దు. కానీ సో మిమ్మల్ని అయితే అందరు ఇష్టపడుతూ ఉంటారు. మేము కామన్ గా మీరు నేను చెప్తా ఎప్పుడు అంటాను, అందరూ నవ్వుతారు. ఫారెస్ట్ లో ర్యాబిట్లు అంటుండే, ఎక్కడైనా ఉంటది అది పాపం. అలా చిన్న చిన్న పొదలాట్లు ఫారెస్ట్ లో ఉంటది. అది
నిజంగానే పులి కోసం అనుకో దాన్ని తినేద్దామని వచ్చినా అందంగా క్యూట్ గా అలా జాలిగా అలా చూస్తూ ఉంటే ఆ పోలే పాప ఇది కడుపు నిండదు ఏమో వెళ్ళిపోమ్మా అని పంపించేసే టైప్ నేను నలుగురితో ఉంటా, సరదాగా ఉంటా, నవ్విస్తూ ఉంటా, కాసేపు మాట్లాడడం అక్కడ వెళ్ళిపోయాం అంతే. ఓకే, సో అందరికి మీరు జెమిని సురేష్ అనే తెలుసు, మీ అసలు పేరేందని? అసలు వీర వెంకట సత్య సురేష్. వీర వెంకట సత్య సురేష్. ఓకే. మా ఏరియాలో వీర ఒకటి, వెంకట ఒకటి, సత్యనారాయణ స్వామి అన్నవరం. ఆ పేర్లు అన్ని ఇప్పుడు మీ పేరు నరేష్ అనుకోండి, వీర వెంకట సత్య నరేష్ అంతే. అంతే, అన్ని యాడ్ చేయాలి, అవి చాలా మందికి అయ్యే ఉంటాయి. ఓకే, సో అది మీ పూర్తి పేరు, కానీ జనాలకు మాత్రం మీరు జెమిని సురేష్ అనే తెలుసు. అది ఏదన్నా అంతే, నేనే కాదు మీరు ఇంకొక 7-8 ఏళ్ళు ఇదే టీవీలో పట్టేది హిట్ టీవీ నరేష్ అంటే ఇప్పటికే అంటారు. ఆ 2 Crore కూడా అలాగే వస్తుంది. ఓకే, TV9 సీను. ఓకే, జీ తెలుగు ప్రకాష్. ఓకే, అంతే, ఏదో చోట కూర్చుంటే ఇంకా ఏం చేస్తాం జనాలు అంటించేస్తారు కోసం. అలా జెమిని సురేష్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమిని టెలివిజన్. రైట్. ఇప్పటికీ నేను జెమిని టెలివిజన్ లో పనిచేస్తున్నాను. యాక్టర్ గా కొంచెం బిజీ అవటం వల్ల యాంకర్ గా కనిపించట్లేదు 2014 నుంచి. రైట్. బట్ నేను వినిపిస్తున్నాను మీకు రెగ్యులర్ గా జెమిని టీవీలో వినిపించే యాడ్స్ వాయిస్ అంతా నాదే. మీ జెమిని టీవీలో ఓకే ఈ ఆదివారం మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 10 గంటలకు అని టైమింగ్స్ వస్తాయి. సీరియల్స్ టైమింగ్స్, సినిమా టైమింగ్స్ వస్తాయి, అవన్నీ మీవే. ఇంకా నేనే రికార్డ్ చేస్తాను. డబ్బింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే ఇంకా జెమిని వాళ్ళు, అంటే వాళ్ళు తీసుకోలేదు. మీరు మాట్లాడే స్లాంగ్ ఉంది కదా, నార్మల్ గా మేము హ్యాపీగా ఉన్నాడు ఆ స్లాంగ్, ఈవెన్ తెలంగాణ అయినా ఏదైనా మేము అందరం ఆ స్లాంగ్ మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రేమ ఉంటది ఆ స్లాంగ్ లో, అంటే ఇష్టంగా మాట్లాడతాం. చాలా మంది మాట్లాడతారు కూడా. నాకు ట్రై చేసి శ్రీహర్ అనే దగ్గర ఇష్టపడి నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. అంటే నాకు ఇంకా తెలంగాణలో ఉన్నది గోదావరి జిల్లాలో అయినా నాకు తెలంగాణ ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళతో మాట్లాడుతుంటే మంచి మజా వస్తుంది, కిక్ వస్తుంది. అంటే వాళ్ళే ఒక సపరేట్ టైమింగ్, అది ఒక చిన్న బెదిరింపు ఉంటది, ఒక హుందా ఉంటుంది, కమాండ్ లాగా ఏమ్రా ఇట్లా చిన్న ఫన్ ఉంటది, అది ఉంటది. నాకు అది ఇష్టం, అందుకని అది ట్రై చేస్తే అలాగా. ఈ మధ్య చేసిన 2-3 సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్, ఇంకొక సినిమాలో కూడా ఒక హస్బెండ్, తెలంగాణ హస్బెండ్. ఏమున్నాయన్నా డైలాగ్స్? ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఎదుర్కొంటున్న కూర్చున్న యాంకర్ నేను కూడా కొన్ని 100 ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదన్నా ఒకసారి ఆ డైలాగ్ చెప్పంటే చూడు, దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకన్నా ఇప్పుడు అక్కడే కెమెరా ముందు ఈశ్వరో మాధవ డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఇది ఎంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పాలని దాన్ని గుర్తెట్టుకుని చెప్తాం. అప్పటికప్పుడు అలా బ్రెయిన్ లో ఉంటది. ఒక 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత దాన్ని ఏదన్నప్పుడు సరే చెప్పండి అంటే పెప్పే అంటాం ఇంకా ఉంటుంది. ఓకే, కొన్ని ఇప్పుడు పాంచాలి పంచపత్రిక ఇవా నన్ను పరిహసించినది అనేది డైలాగ్ ఉంది ఎన్టీ రామారావు గారు. మహానుభావులు వాళ్ళందరూ డైలాగ్. ఇప్పుడు డైలాగులు ఎక్కడ ఉన్నాయన్న, మాటలే కదా అలాంటి. ఇప్పుడు మళ్ళీ తర్వాత సాయి కుమార్ గారు చెప్పారు హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నాడు ఆయన. అవి డైలాగ్స్. ఇప్పుడు డైలాగ్స్ కాదు ఉండేది, మాటల్లో విషయాన్ని క్యారీ చేస్తున్నారు, ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా కొంచెం చెప్తున్నారు. అక్కడక్కడ ఉంటాయి డైలాగ్స్. అందుకని మీరు నన్ను డైలాగులు అడగడం, నేను చెప్తే మీరేంటో మీకు నాకు ఇద్దరికి మంచిది కదా. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.